పరీక్ష రాయడానికి కాలినడకన వెళ్తున్న విద్యార్థులను చూసి ఓ హృదయం చలించింది. దాంతో వారికి వాహన సౌకర్యం ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక ప్రోస్మోటిక్ హాస్టల్కు చెందిన సుమారు 40 మంది విద్యార్థులు స్థానికంగా పరీక్ష రాయడానికి నడుచుకుంటూ ప్రమాదకర దారిలో వెళ్తున్న దృశ్యాన్ని చూసి భారత్ జాగృతి ఎన్డీఓ మండల కన్వీనర్, బీఆర్ఎస్ యూత్ కన్వీనర్ మైలా మహేష్ కుమార్ చలించిపోయారు. దాంతో సంబంధిత పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ప్రిన్సిపల్ లలితతో మాట్లాడి విద్యార్థుల సౌకర్యార్థం వాహనాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాడు. పరీక్ష రాయడం కోసం ముందుంటంలో కాలినడకన పయనం సాగిస్తున్న విద్యార్థులకు అండగా నిలుస్తూ వారిని పరీక్షా కేంద్రాల వద్ద వదిలి తిరిగి పరీక్ష ముగిశాక తిరిగి తీసుకువచ్చేలా 2 వాహనాలను ఏర్పాటు చేశాడు. కాగా ఇటీవల జిల్లాలో నిమిషం ఆలస్యం కావడంతో ఇంటర్ విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూసి చలించిన ఆయన ఇతర విద్యార్థులకు అలాంటి ఇబ్బంది కలగకూడదనే సంకల్పంతో వాహనాల ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు విద్యార్థుల మీద దృష్టి సారించి పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల వరకు తరలించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కళాశాలలు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి వాళ్ళ సొంత వెహికల్స్ లేదా సొంత వాహనాలు ఉపయోగిస్తున్నారు. మరి ప్రభుత్వ కళాశాలలలో చదువుకునే విద్యార్థులకు కనీస వాహన సౌకర్యం లేదు. నిన్న ఒక సంఘటన చాలా బాధాకరం. నిన్న జరిగిన 1 నిమిషం ఆలస్యంగా స్వచ్ఛందంగా మేము 40 మంది విద్యార్థినిలకు 2 ప్రైవేట్ వెహికల్స్ పెట్టి ఎగ్జామ్ సెంటర్కి సమయానికి వెళ్ళేలా